అందరికీ హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక సింపుల్ రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను. ఇది అన్ని రకాల టిఫిన్స్‌లోకి మనకి బావుంటుంది. రెగ్యులర్ చట్నీ చేసుకునే బదులు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. దీనికోసం అనేసి మనకి ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు. అందులో ఎండుమిర్చి ఇంకా మన పోపు దినుసులన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఆనియన్‌ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఆ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకునేటప్పుడు మనం అందులో కొంచెం అల్లం తురుము ఇంకా 2 పచ్చిమిర్చి కూడా స్లిట్ చేసుకొని వేసుకోవాలి. అల్లాన్ని తురుముకొని వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ ఎక్కువగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఆనియన్స్ అనేది వేగిపోయే లోపల ఒక మిక్సర్ అనేది రెడీ చేసుకుందాము. దానికోసం అని చెప్పేసి మనకి 4 స్పూన్లు శనగపిండి కావాలి. ఆ శనగపిండిలో మనము కొంచెం ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలన్నమాట. ఇది చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లోపలే. ఇంకా టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, ఇంకొక హాఫ్ స్పూన్ కారం అనేది వేసుకొని, ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకుంటే ఎక్కువగా ఉండలు కట్టేస్తుంది. ఇది కన్సిస్టెన్సీ అనేది మనకి బటర్ మిల్క్ ఉంటుంది కదండీ! మజ్జిగలాగా కొంచెం పల్చగా చేసుకొని, ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఒక 7, 8 నిమిషాలు పడుతుందండి ఉడకడానికి. కలుపుతూ ఉండాలి. అప్పుడే బావుంటుందనమాట. కలుపుతూ ఉడికించుకున్న తర్వాత మనకి చట్నీ కన్సిస్టెన్సీ వస్తుంది కదా! చిక్కగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చిన్న లెమన్ అయితే ఫుల్‌గా స్క్వీజ్ చేయాలి. పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. వీడియో నచ్చితే